అప్పుడప్పుడు కొంతమంది మా దగ్గరికి వచ్చి, ఏందో నన్నయ్య ప్రార్థన చేయండి అని మీరు చెబుతుంటే ప్రార్థన చేస్తున్నాం, కానీ విచిత్రం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడే మాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రార్థన చేసేటప్పుడే ఇంట్లో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ప్రార్థన చేస్తున్నాను నా భర్త మారాలి అని, మారటమేమో కానీ ఇంకా ఎక్కువ కొడుతున్నాడు అన్నయ్య. బాగా గమనించాను నేను. ప్రార్థన చేయకపోతే నా జోలు రాట్లా, తాగుతున్నాడు, ఆడ తిరుగుతున్నాడు, ఏడ తిరుగుతున్నాడు, వచ్చి పనుకుంటున్నాడు. నేను బాగా మా ఆయన మారాలంటే నన్ను వచ్చి మారుతున్నాడు అన్న. ప్రార్థన చేద్దామంటే భయం పడుతుంది. ఇట్లాంటి వాళ్ళు మీకు తగిలారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ సర్చింగ్లో, ఇప్పటిదాకా మీరు వచ్చిన ఈ ప్రయాణంలో, యేసయ్యతో నడకలో, ప్రార్థన అనుభవాల్లో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా ప్రార్థన ఏమైపోతుంది, ఏంటి సమస్యలు? బాగా ప్రార్థన చేసినప్పుడే సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన చేయకపోతే ఏమీ లేదు. విచిత్రం ఏంటంటే చెప్పిన, నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ఇంట్లో పొగబెట్టినట్టు ఉంటుంది సైతానికి. అక్కడున్న దెయ్యాలు ఊపిరాడక ఏదో ఒకటి తీసుకొని బాధాల. ఇప్పుడు వాడు మార్పు కోసం చేస్తుంది, వాళ్ళు ఉన్న దెయ్యాలు ఉన్నాయి, దేవుడేమో కదులుతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి దెయ్యాలు. ఈ మనిషి ప్రార్థన చేస్తుందని కొట్టేది వాడుగా దెయ్యమే. ఎవరు? అతనిలో ఉన్న బాధ. కొంతమంది తన్నులు తిని, అమ్మో ప్రార్థన చేస్తేనే బాగుతున్నాడు, ఇంకా ప్రార్థన వద్దు, ఏమొద్దు, నువ్వు మారొద్దు, నన్ను మారొద్దు. ఏంటి? నువ్వు మాకు, నన్ను మాకు. మళ్ళీ వింటారు కదా వాక్యంలో. సరే ప్రార్థన మానుకుంటారు, కొద్ది రోజులు పాపం వదిలేస్తాడు, అమ్మయ్య ఇప్పుడు బాగుంది. మళ్ళీ దెయ్యాలు ఊరకుంటాయా, మళ్ళీ తాగుడు పెంచుతాడు. చిన్న సమస్యలు వస్తుంటాయి, మళ్ళీ వాక్యంలో వింటారు, మీరు మారాలి. ఏం మారాలి? ప్రార్థన చేయాలి. మీ వాళ్ళు మారాలంటే మళ్ళా గుర్తొస్తే కర్రతో కొట్టిన కొట్టుడు, ఆటల కాడ దెబ్బలు, పప్పు గుత్తి దెబ్బలు, జుట్టు పట్టుకుని, లేదు సడలిన మోకాళ్ళు బలపరచాలి, చేతులు కదిలించాలని మళ్ళీ మోకరేస్తారు, మళ్ళీ దెయ్యంగడు కదులుతాడు. అవునా? ఇవి జరుగుతున్నాయా? మా దగ్గరికి చాలామంది వచ్చి చెప్పారు, ఏందన్నయ్య ప్రార్థన చేసినప్పుడే సమస్యలు, పోరాటం, ఇబ్బందులు. ప్రార్థన చేయకపోతే ఏముండట్లేదు అన్న. ఏముంటుందమ్మా? ప్రార్థన చేస్తేనే కదా సైతాన్ని గడికి బాధ. ప్రార్థన చేయలేదనుకో, బొజ్జుకో, హాయిగా బొజ్జుకో, రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు హాయిగా ఉండు, మమ్మల్ని హాయిగా ఉండండి. నువ్వు ప్రార్థన చేయొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. తల్లి బొచ్చుకోమ్మ, మా అమ్మ కదూ, మా అయ్య కదూ, మనకి ఎందుకయ్యా ప్రార్థనలో, పాస్టర్లు చేసుకుంటారులే, బొచ్చుకో. సమస్యలు రాని వాడు ఆపుతాడు, ఎగస్ట్రా కోటింగ్ ఉండదు, ఆగుతూ ఉంటాడు, వాడు ఆపుతుంటాడు సైతాన్ని గాడు. అర్థమవుతుందా? మీకు అర్థం అవటం కోసం చెప్తాను. చిన్నగా ప్రార్థన మొదలుపెట్టావు, కొద్దిగా స్టార్ట్ అయింది, అతనేం మారలా, కానీ వాడు కదలటం మొదలుపెట్టాడు. మనం చేసే ప్రార్థనల్లో సాతాను ఖచ్చితంగా అడుగు ముందుకేసి మనల్ని శోధిస్తాడు. మనం చేసే ప్రార్థనల్లో రకరకాల ప్రార్థనలు ఉంటాయి. రోగం పోవాలని, తర్వాత ఏదో లోన్ రావాలని, ఇల్లు కట్టుకుంటుంటే దేవుడు తోడుగా ఉండాలని, చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఒక్కటి చెప్తున్నాను వినండి, సమాజం మేలు కోసం, వ్యక్తుల మార్పు కోసం, దేవుని రాజ్యం కోసం, దేశం కోసం, దేశంలో దేవుడి కార్యాలు జరగడం కోసం నువ్వు చేతులు ఎత్తావనుకో, ఇక వాడు కదులుతాడు. విడి ప్రార్థనలు వేరు, ఈ ప్రార్థన వేరు. దీన్ని బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రార్థనతో కూడిన పోరాటం అంటుంది. కొలసే పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఒకసారి వచనాన్ని కూడా చూసుకుందాం, బాగుంటుంది. కొలసే పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. చూడండి, బైబిల్ చూడండి. మీ కొరకు తన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నాడా? ప్రార్థనలో పోరాడుతున్నాడు అన్నాడా? నోరు తెరిచి చెప్పండి. ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏ పాయింట్ల కోసం ప్రార్థన చేస్తున్నాడు? తను అంశాలు ఏం పెట్టుకున్నాడు? ఒకసారి స్క్రీన్ మీద మళ్ళీ 1 చదవండి అంశాలు. ఇదిగో, మీలో ఒకడు ఎఫ్రా, తర్వాత వందనం చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, 1 ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని 2 అంశాలు పెట్టుకున్నాడు. 1 సంపూర్ణులు అవ్వాలి, 2వది దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని అడుగులు వేయాలి. ఈ 2 అంశాల కోసం ప్రార్థన చేస్తా శత్రువుతో పోరాడుతున్నాడంట. అంటే అలా కాకుండా కొన్ని దురాత్మలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి.
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందకూడదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుని చిత్తాన్ని గుర్తించకూడదు అని దెయ్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకడు మోకరించి ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళను ప్రేరేపిస్తున్న దెయ్యాల మీద యుద్ధం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు, పోరాటం జరుగుతుంది. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టు. ఈరోజు నుంచి మీరు విడి ప్రార్థన చేసుకుంటేనేమో ప్రార్థన అనండి, దైవ చిత్తం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు పోరాటానికి వెళ్తున్నానని గుర్తుపెట్టుకోండి. చెప్పండి పక్కన వాళ్ళు కూడా, పోరాటం చేద్దాందా, యుద్ధం చేద్దాందా, సాతాను గాడి కోటలు కూలుద్దాంరా. వాడుక భాష మార్చాలి కొన్నిసార్లు. శామ్యూయల్ మోరిస్ అనుకునేవాడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నామని. ఆయన ఏమనేవాడు తెలుసా? మా నాన్నతో మాట్లాడుకోవడానికి వెళ్తున్నా అంటాడంట. ఏమంటాడు? మా నాన్నతో నేను మాట్లాడుకోవడానికి వెళ్తున్నాను అనేవాడంట. ఇప్పుడు ఆత్మల కోసం, దేవుని బిడ్డల సంపూర్ణత కోసం, పడిపోయిన వాళ్ళు తిరిగి లెగవడం కోసం, దేవుని కార్యాలు భూమి మీద జరగడం కోసం నువ్వు మోకరిస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు యుద్ధానికి కూర్చుంటున్నావు. ఎక్కడ కూర్చుంటున్నావు? యుద్ధానికి. నువ్వు ఇక్కడ మోకరిస్తే అంధకార సామ్రాజ్యం తల్లకిందులవుతుంది, ఫిరంగులు పడుతున్నట్టుంటుంది, బాంబులు పడుతున్నట్టుంటుంది. ఎక్కడ? అంధకార సామ్రాజ్యంలో. నువ్వు అలా మోకరించగానే వాడు అడ్డొచ్చేస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చబడకుండా, నువ్వు అడుగుతున్నది నెరవేర్చబడకుండా ముందే వాడు నీకు ఎదురు వస్తాడు. దానియేలు ప్రార్థనలో కూర్చున్నాడండి. దానియేలు గ్రంథం ఎందుకు కూర్చున్నాడు? జీవితంలో పైకి వెళ్ళాలని కూర్చున్నాడా? ఒకసారి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. చెప్పారా? ఎందుకు దానియేలు అంశం ఏంటి? నా జనులకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది నాకు తెలియాలి ప్రభువా. ఇక్కడున్నావు, 70 సంవత్సరాలు పూర్తయింది, ఇంక నువ్వు ఇరిమియా ద్వారా పలికిన ఆగిన మరి టైం వచ్చేసింది, ఇంక వాట్ నెక్స్ట్ అని కూర్చున్నాడు. ఏం జరగబోతుంది అన్నప్పుడు తను ప్రార్థనలో కూర్చొని కనిపెడుతుంటే పరలోకంలోనికి ఇతను మొదటి రోజు కూర్చున్నప్పుడే వెళ్ళిపోయిందంట. చూద్దామా, లేఖనాలు ఎక్కువ అవుతున్నాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ప్రార్థనలో కూర్చున్నాడు. ఆ మొదటి రోజు కూర్చొని మొర్ర పెడితే మొదటి రోజే దేవదూత బయలుదేరింది. చూడండి ఏమైంది. దానియేలు గ్రంథము మనకు బాగా తెలిసిందైనా ఇంకొకసారి చూసుకుంటే బాగుంటుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. భయపడకు, ఓకే. ఏమంటున్నాడు? ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. నువ్వు కూర్చొని ఏ రోజైతే మొర్ర పెట్టావో ఆ రోజే నన్ను పంపించాడయ్యా. కాబట్టి 21 రోజులైంది. కారణం ఏంటి? పారసీక దేశపు సైన్యాధిపతి నన్ను అడ్డుకున్నాడు. పారసీక దేశానికి అప్పుడు ఎవరు? కోరేషు రాజుగా ఉన్నాడు. దర్యావేషేమో బబులోనికి రాజుగా నియమించాడు. కోరేషు అడ్డుకున్నాడా? కోరేషు ఏమో దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు. కోరేషు సైన్యాధిపతి అడ్డుకున్నాడా? దేవదూతను అడ్డుకోవటం కోరేషు సైన్యాధిపతి తరమైద్దా? ఒక్క రాత్రి తెల్లవారేలోపు 1,85,000 మంది అశ్షూరు వారి సైన్యాన్ని చంపిపడేశాడు దేవుడు. ఉదయం లేచి చూసేసరికి లేపితే ఎవడు లేకపోతే 1,85,000 మంది మృతులైపోయి ఉన్నారు. ఒక్క దెబ్బ కొడితే రాత్రికి రాత్రి అంతమంది చచ్చిపోయారు. దేవదూత పవర్ అది. మరి భూమి మీద ఒక చిన్న మానవుడు సైన్యాధిపతి దేవదూతను ఆపుతాడా? కొడితే ఇంక తిరిగి లేచేది ఏమీ ఉండదు. మరి ఎవరితను? పారసీక దేశం మీద సాతాను ఉంచిన ఒక ఏజెంట్, ఆ దేశం మీద ఉంచిన దెయ్యం. ప్రతి ఊరిని కాచుకొని కొన్ని దెయ్యాలు ఉన్నాయి, ప్రతి దేశాన్ని కాచుకొని కొన్ని దెయ్యాలు ఉన్నాయి. సైన్యాధిపతి అంటే సైన్యం ఉంది. పారసీక దేశంలో సైతాను సైన్యాన్ని పెట్టాడు. ఆ సైన్యానికి సైన్యాధిపతి ఉన్నాడు. వాడు అడ్డుకున్నాడు. ఎక్కడికి వస్తున్నావు నువ్వు, ఏంటి నువ్వు ఇచ్చేది అని 21 రోజులు. దానియేలు ఏమన్నా లేచిపోయాడా ప్రార్థనలో నుంచి? ప్రార్థన మానుకున్నాడా? దానియేలు పట్టేంటో తెలుసా? ప్రార్థనకి సమాధానమైనా రావాలా, నా కంఠంలో ఊపిరైనా పోవాలా. లేచేది లేదు మోకాళ్ళ మీద నుంచి. తిండి పక్కన పడేశాడు, నిద్ర పక్కన పడేశాడు. మన పట్టు మామూలు పట్టు కాదు. మనం చేసే ప్రార్థనలో పట్టు మామూలుగా ఉండదు. పట్టు కాసేపు చేసేదని 2 రోజులు ఏం మార్పేం లేదే, ఏం జరగట్లేదే అని రోజుకి గంట 2 గంటలు చేసేవాళ్ళు 1 గంటన్నర, గంట, అరగంట, పావు గంట, 5 నిమిషాలు, 2 నిమిషాలు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు తగిన సమయంలో కార్యం చేసుకుంటాడులే, చేసేసాక ఇచ్చేస్తాడు. ఎందుకంటే పట్టుదల మనలో లేదు. ఇప్పుడు నేను ఇదెందుకు చూపించానంటే, వీడేం చేశాడు? దెయ్యంగాడు వెళ్ళి
అడ్డుకున్నాడా లేదా? 21 రోజు ఆలస్యం అయిందా లేదా? అవునా? మనం కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడు దెయ్యాలు వదులుతాయండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాయండి, గలిబిలి చేయడానికి చూస్తాయండి. అయినా సరే ఇప్పుడు అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు ఫరో రాజు, అబ్రహాం కాలంలో ఫరో రాజుతో శారాన్ని తీసుకొని పోతే అక్కడ భయం పుట్టించిన దేవుడు ఈ ఫరోకి భయం పుట్టించి ఆజ్ఞ రద్దు చేయించలేడా మోషే కాలంలో? మరి ఎందుకు అనుమతించాడు? సైతానుగాడు కదిలిన దేవుడు డోర్ ఓపెన్ చేశాడంటే గుర్తుపెట్టుకోండి, దాని వెనక కొన్ని కారణాలు ఉంటాయి. ఒకవేళ వాడు కదులుతాడు, మరి మన ప్రార్థన ఏమవుతుంది? మరి ఎందుకు దేవుడు అడ్డగించట్లేదు, వాడిని ఎందుకు మన మీదకి రానిస్తున్నాడంటే కారణాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఆజ్ఞ రాలేదు, మోషే ఒక బానిస పిల్లోళ్ళలాగా ఉండేవాడు, అంత ఇక ఏం లేదు, ఇక అంత శూన్యమే. కానీ దేవుని చిత్తం ఏముంది? ఆజ్ఞ వచ్చినా దాన్ని దేవుడు తన చిత్తం కోసం మలుచుకున్నాడు. సమస్యలు వస్తాయి. ముళ్ళుని చెప్పండి, ముళ్ళుని దేంతో తీయాలి? ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుని పిన్నిస్తో తీయాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. ముళ్ళుని విడివాటితో తీస్తే వస్తుందా? ఒక ముళ్ళుని తీయటానికి ఇంకొక ముళ్ళును అవకాశం ఇస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే తనులు పడుతున్నాయి, ప్రార్థన చేస్తే సమస్య వస్తుందంటే ఏదో నీకేదో ఉంది, మొత్తానికి ఇంకా సరి చేయాల్సిందేదో ఉంది, విరగాల్సిందేదో ఉంది. సరే లేదు, అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, యుద్ధం అంటూ జరుగుతుందంటే మీరు యుద్ధాన్ని ఊహించుకోండి. యుద్ధం జరుగుతున్నప్పుడు మనమే అవతలోని కొడతాము, అవతలోడి దెబ్బలు కూడా ఒక్కొక్కసారి మన మీద పడతాయా? చెప్పండి. యుద్ధం జరుగుతుంది, మీరు పోరాటం చేస్తున్నారు కొన్ని విషయాల కోసం, యుద్ధంలో మంచి హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది, మనమే అవతలోని కొడతామా? అటు ఇటు జరిగినప్పుడు అవతల దెబ్బ మనకు తగులుతుంది. తగిలినప్పుడు అమ్మో మనకి ఎందుకు వచ్చిన బాధరా బాబు అని పత్త లేకుండా ఈ జాతి కోడి కాకుండా పూరి కోడిలాగా పెరిగితేట. సాతానుగా ఎంత కొడతావో కొట్టురా, నీ ఎంత తేలుస్తా, నా ఇంట్లో నువ్వు ఎంతవరకు ఉంటావో చూసుకుందాం, రారా, చావైనా బ్రతుకైనా నువ్వైనా ఉండాలి, ఇంట్లో నేనైనా ఉండాలా, రా. ఏంటి కత్తి తీసుకొని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీదకు పోతారేంది? పాస్టర్లు కనుక దయ్యాలని శక్తితో వదిలించడం చేతగాక కర్రలను తీసుకొని చీపురు కట్టలను తీసుకొని బాదినట్టు. అర్థమైంది నేను చెప్పింది? టైం లేదు, ఉరుకుతున్నా నేను, మీరు అర్థం క్యాచ్ చేసుకోవాలి. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగానా, గట్టిగా చెప్పాలి. శక్తి పొందుకున్న పాస్టర్లు ఏమో ఏ అపవిత్రాత్మ పో యేసునామంలో, పో యేసునామంలో. కొంతమందికి నిద్రాత్మ పోయింది, అందుకని అట్లా అంటున్నాను. ఆత్మ గమ్ముతుంటుంది, పో అనగానే అమ్మో గట్టిగా అరుస్తున్నాడు. అది శక్తితో అంటేనేమో దెయ్యాలు వదిలిపెట్టిపోతాయి. కొంతమంది పాపం వాళ్ళకి డౌటు, నేను చేస్తే దెయ్యం పోయిద్దో లేదో అని జుట్టు పట్టుకొని చీపిరి తీసుకొని ఈత మిల్లలు తీసుకొని కొట్టిందే కొట్టు. లోపల ఉన్న దెయ్యం ఆ మనిషిని వాడుకొని ఆయన్ని కొట్టకుండా కొట్టుడు కొడతాడు. ఒళ్ళు ఓనమైపోయి పడిపోద్ది, పోయింది దెయ్యం. ఆంబాటంగా దెయ్యంలో శక్తి పోయింది అని మనుషుల మీదకి మామాకండి. వాళ్ళల్లో పని ఆ టైంలో ఆ సమయంలో సైతాను వాడుకుంటున్నాడని గుర్తించి చేతులెత్తండి. మనం ఉంది యుద్ధ రంగంలోనండి, పెళ్ళిలో కాదు. ఏంది పెళ్ళి జరగబోతుంది, రారాజుతో మనకి పెళ్ళి జరగబోతుంది. ఇప్పుడు ఉంది ఎక్కడ? ఫంక్షన్లో కాదు. ఎక్కడున్నాం మనం? పార్టీ చేసుకోవట్లా మనం, యుద్ధ భూమిలో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. మనము పోరాడున్నది శరీరాలతో, గట్టి యుద్ధం జరుగుతుంది. అడుగు వేస్తే శత్రువు కదులుతాడు. ఎప్పుడు? అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? స్టార్టింగ్లోనే, అంటే దేవుడు అవతల వాళ్ళను సరిచేసి మార్చి లైన్లోకి తేక ముందే వాడికి తెలుసు నువ్వు మోకరించావంటే ఆయన కదులుతాడు, ఇప్పుడే ఆపేయాలి. కానీ మనం పూరి కోడుల్లాగా, జాతి తక్కువ కోడుల్లాగా వెనకడుగు వేయకూడదు. సమస్య ఎదురవుతుంది. ఆరిపోయే దీపానికి ఏమెక్కువ? వెలుగు ఎక్కువ. కొట్టని కొట్టి అటు జరిగి ఇటు జరిగి అదయ్యి ఇదయ్యి అంతిమ విజయం మాత్రం నీదే, గుర్తుపెట్టుకో. గెలిచేది మాత్రం నువ్వే, సాధారణ కాదు గెలిచేది మనమే. ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పాను, ఎందుకంటే కొంతమంది మేము బాగా ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ టైంలోనే శోధన. ప్రార్థన అంటే బాగానే ఉంది, ఇది కారణం. ఓకేనా? ప్రార్థన మొదలు పెట్టామంటే వాడు కదులుతాడు. వీళ్ళు మందిరం పని మొదలు పెట్టారు, డబ్బులు ఇచ్చారు, ఇబ్బంది పెట్టారు, పని ఆపిచ్చారు. 10 సంవత్సరాలు ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. హగ్గీ గ్రంథం చదువుకోండి, ఇల్లు కట్టుకొని హాయిగా ఉన్నారు అయ్యగారులు. వచ్చిందేమో మందిరం కట్టడానికి, ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఇక 10 సంవత్సరాలు మళ్ళీ మాట్లాడి వచ్చింది ఎందుకు లే అనేసరికి ఇంక మళ్ళీ మొదలుపెట్టి కట్టడం మొదలు పెడితే ఇందాక నేను చెప్పిన నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు అవి. దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? చెప్పాలి గట్టిగా.
ఒక ఊరికి నువ్వు వెళ్ళావు దైవజెండా, ఊరిలో వీధులు తిరుగుతున్నావు, నిన్ను ఎవరు పట్టించుకోవట్లా, కానీ దెయ్యాలు నీ చుట్టే తిరుగుతుంటాయి. వామ్మో వీడు వచ్చాడు నాయన, మామూలు వీడు కాదు, దోపం వేస్తున్నాడు, పొగ పెడుతున్నాడు. మనకు అనుకుంటాం ఏదో బేకారిలాగా తిరుగుతున్నామని. కాదు, వాడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడు.